దోసలు హోటల్ లాగా మంచి కలర్గా టేస్టీగా రావాలి అనుకుంటే ఇలా పిండి ప్రిపేర్ చేసుకోండి, చక్కగా వస్తాయి. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను నేను ఇక్కడ. ఒక కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను. పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నా. ఇందులోనే 1 టీ స్పూను మెంతులు వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కడిగేసుకుందాం. ఇక్కడ రేషన్ బియ్యం యూజ్ చేశాను కదా, రేషన్ బియ్యం ఉంటే బాగుంటుంది. సో లేవు అనుకుంటే నార్మల్గా సోనా బియ్యం అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నీళ్ళు వేసుకొని 1కి 2 సార్లు చక్కగా కడిగేసుకుందాం. హోటల్లో తిన్న దోశలు మంచి టేస్టీగా అండ్ మంచి కలర్తో ఉంటాయి. మనకెందుకు అలా కలర్ రావు అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే కొన్ని టిప్స్ ఫాలో అవుతారు. అవేం టిప్స్ అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇలా బాగా కడిగేసుకొని ఆ నీళ్ళని పక్కకు వంపేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మంచినీళ్ళు వేసేసుకుందాం. ఇలా ఫ్రెష్గా మంచినీళ్ళు వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటిని 5-6 గంటల పాటు పక్కకు పెట్టేసుకుందాం. పిండి రుబ్బుకుని అరగంట లేదా 1 గంట ముందు అదే కప్పుతోని 1 కప్పు అటుకులు వేసుకొని వీటిని నానబెట్టుకుందాం. నేను ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్నాను. సో అవైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా సాఫ్ట్గా నానిపోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న ఈ అటుకులని మనం నానబెట్టుకున్న బియ్యంలోకి వేసేసుకుందాం. చూసారా, ఇవైతే చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి అటుకులన్నీ యాడ్ చేసేసుకుందాం. ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, గ్రైండర్ లేదు అనుకుంటే నార్మల్గా ఇలా నాలాగా మిక్సీ జార్లో అయినా రుబ్బేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా మనకి మిక్సీ జార్ సరిగ్గా తిరిగే విధంగా, సులువుగా తిరిగే విధంగా సరిపడ నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. సో మిక్సీ కూడా మరీ హెవీగా ఎక్కువ లోడ్ చేసామంటే కూడా పిండి ఎక్కువ మెత్తగా అవ్వదు. సో అందుకే జార్కి సరిపడా వేసేసుకొని కొన్ని నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మిక్సింగ్ బౌల్ బాగా లోతుగా ఉన్న దాంట్లోకి వేసేసుకుందాం. అదేవిధంగా మిగతాయి కూడా మిక్సీ పట్టేసుకుందాం. కావాలి అనుకుంటే బియ్యం సపరేటు, పప్పు సపరేట్ కూడా నానబెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఒకే దగ్గర కూడా నానబెట్టుకోవచ్చు అండి, ఏం లేదు. సో మనం పిండి రుబ్బుకున్న టైంలోనే బాగా మెత్తగా రుబ్బేసుకున్నామంటే పిండి బాగా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. మనకి టేస్ట్ కూడా దోశలు మంచి టెక్స్చర్తో రావడానికి హెల్ప్ అవుతుంది. పిండి మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి చేత్తో లేదా గరిటెతో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనము 2-3 వాయిలుగా మిక్సీ పట్టుకుని ఉంటాం కదా. ఒక దాంట్లో పప్పు ఎక్కువ ఉంటుంది, ఒక దాంట్లో బియ్యం ఎక్కువ ఉంటుంది. అంత పిండి ఈవెన్గా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకొని పులియడానికి పెట్టేస్తున్నాను నైట్ అంతా. పొద్దున్న కల్లా చూపిస్తున్న చూడండి, పిండి చక్కగా ఫర్మెంట్ అయింది, బాగా పులిసింది. ఇప్పుడు దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసుకుందాం. చూసారా, పిండి అయితే బాగా చక్కగా బబుల్ కింద ఉండి బాగా పులిసింది అన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని మనము కావలసినంత పిండి తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు ఎంత అవసరమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, సో అంత పిండి మాత్రమే తీసుకుంటాను. దీంతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు కదా, అందరికీ తెలిసిందే ఉంది. కావలసినంత పిండి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మెయిన్గా 1 టీ స్పూను మైదా పిండి వేస్తున్నాను. పావు టీ స్పూను ఉప్పు రుచికి సరిపడా, అండ్ అలాగే 1 టీ స్పూను పంచదార. దోశలు మంచి కలర్లో రావడానికి పంచదార యాడ్ చేస్తారు హోటల్లో. అండ్ మంచిగా క్రిస్పీనెస్గా అండ్ మనకి ఎంత పలచగా వేసుకున్నా కూడా చిరగకుండా రావడానికి మైదా పిండి యాడ్ చేస్తారు. కానీ నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాను. మీకు అచ్చం అలాగే రావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ మోతాదులోనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పొయ్యి మీద దోశ పాన్ పెట్టుకొని పెనం అనేది మీకు బాగా దోశ క్రిస్పీగా కావాలి అనుకుంటే నేను ఎవ్రీ దోశల రెసిపీలో చెప్తూ ఉన్నాను. పెనం అనేది మీడియం హీట్ ఉండాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మనకి కావాల్సినంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మనకి ఇలా సైడ్లోకి మిడిల్లోకి మంచిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. సో హోటల్లో వేసినంత వేసామంటే అంత నూనె కానీ నెయ్యి కానీ తినలేము. సో వాళ్ళు ఎక్కువ నూనె వేసి మంచిగా
అన్ని వైపులా ఒకే విధంగా హీట్ అనేది వస్తుంటుంది కదా, అన్ని సైడ్ల మంచి కలర్తో కాలుతుంది. సో పెనాన్ని అడ్జస్ట్ చేసుకొని మీరు కూడా చక్కగా ఇలా మంచిగా చేసుకున్నారంటే దోశ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పల్చగా వేసుకున్నా కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. మీకు వేసిన ప్రతి దోశ కూడా ఇదే విధంగా చక్కగా క్రిస్పీగా రావాలి అనుకుంటే మళ్ళీ ఫ్లేమ్ని మనం దోశ కాలిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసి పెనాన్ని మీడియం హీట్కి చేసుకొని తర్వాత మళ్ళీ దోశలు అయితే వేసేసుకోవచ్చు. సో చూసేసారు కదండి, ఇంతే ఈరోజు వీడియో అయితే. మనకి చక్కగా హోటల్ లాగా మంచి టేస్టీగా క్రిస్పీగా దోశలు అయితే వచ్చేసింది. సౌండ్ కూడా వినిపిస్తూ ఉంది. నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి.